రాష్ట్రాల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ క్షేత్ర మహిమలో ఎవరైతే పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ముత్యాల తరమలను శిరస్సు మీద వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళి అవ్వడం జరుగుతుంది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఈ ముత్యాల తమరాన్ని ప్రసాదంగా చేసుకుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడతారన్నమాట. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని వచ్చి స్వామివారికి ఇక్కడ చదివిస్తారు. ఇక్కడ విశిష్టతలో స్వామివారికి అక్కడికి ఇచ్చి మనకి చదివించుకోవడం అలాగే ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇది 1889 నుంచి కూడా ఆచారంలో ఉన్నదండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దక్షిణే లక్ష్మణో ధన్వి వామతో జానకీ శుభ పురతో మారుతిర్యస్య తం నమామి రఘుత్తమం. గొల్లల మామిడాడు క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం రేపు 27వ తారీఖుని ప్రారంభమవుతున్నది. అయితే ఈ కళ్యాణంలో విశేషంగా స్వామివారికి సంబంధించినంత వరకు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారి కళ్యాణోత్సవం సుమారుగా 9:30 దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణానికి సంబంధించినంత వరకు విశిష్టత ఏంటంటే మనకి ఉమాసంహితలో చెప్పినట్టుగా ఎవరైతే సీతా కళ్యాణం చూస్తారో వారికి వివాహం కాని వారు చూస్తారో వారికి విశేషంగా వివాహం అవుతుంది. అలాగే సంతానానికి సంబంధించిన వాళ్ళు అంటే ఈ తలంబరాలను ఎవరైతే భుజిస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే 3వ రోజున సదస్యం, 5వ రోజున శ్రీరామ పుష్కరణ వద్ద చక్ర తీర్థం, శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజున శ్రీ పుష్పయాగం అద్దాల మందిరంలో స్వామివారు శయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.